అబ్బబ్బబ్బా వేడిగా తినేయాలని ఉంది నాకు ఇప్పుడు. ముక్క సూపర్. నంజు హాయ్ అండి, నమస్తే. మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. మొన్న లాస్ట్ టైం మీరు వీడియో చూసారు కదా, ఫిష్ మార్కెట్. అక్కడికి వెళ్ళినప్పుడు నేను పెద్ద రొయ్యలు తీసుకోవడం జరిగిందనమాట. ఆ రొయ్యల కూర ఎలా వండాను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది చూపించే ముందు మీరు తప్పకుండా ఒక లైక్ కొట్టండి. చాలామంది వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ కొట్టట్లేదు. మరి లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అలాగే నా వీడియోస్ని షేర్ చేయండి. ఇక్కడ 1 కేజీ రొయ్యలు తీసుకున్నాను అనమాట. వీటిని చక్కగా 2-3 సార్లు ఉప్పేసి నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను. అదేవిధంగా లోపల ఒక తీగ లాంటిది ఉంటుంది కదా, దాన్ని కంపల్సరీ తీసేయాలి, లేకపోతే అది రబ్బర్ లాగా అవుతుంది అన్నమాట రొయ్య ముక్క. ఇప్పుడు మనము అలాగే నేను బీరకాయ కలిపి వండాలనుకుంటున్నాను అన్నమాట రొయ్యల్లో. ఇది ఒక 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను అనమాట. కడాయి వేడిన తర్వాత నూనె పోసుకుందాం. మీరు ఎంతైనా పోసుకోవచ్చు. అంటే ఇప్పుడు చాలామంది నూనె తినకూడదు అది ఇది అంటున్నారు కదా, తక్కువైనా పోసుకోవచ్చు, అదే టేస్ట్ వస్తుంది. లేదా నీచు వాసన రాకూడదు అంటే కొంచెం ఎక్కువ నూనె పోసుకోవాలి. నేను ఈసారి రైస్ బ్రౌన్ ఆయిల్ తీసుకొచ్చాను. అప్పుడప్పుడు నూనెలు మారుస్తూ ఉండాలంట. గ్రౌండ్ నట్ ఆయిల్ వాడతాను, రైస్ బ్రౌన్ ఆయిల్, తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్, అట్లా మనం మారుస్తూ ఉండాలంట. ఇప్పుడు ఇది బాగా వేడిన తర్వాత నేను దీంట్లో జీలకర్ర వేసాను అనమాట. తర్వాత వచ్చి ఎల్లుల్లిపాయ పార్ట్స్ ఉంటాయి కదా, అవి కచ్చాపచ్చగా నూరేసేసి, అంటే మరీ పేస్ట్లా చేయకూడదు, కచ్చాపచ్చగా వేసేస్తే ఆ స్మెల్ బాగుంటుంది. స్టార్టింగ్లోనే వేయాలి, ఎందుకంటే మనం బీరకాయ వేస్తున్నాను కదా, అది కొంచెం స్వీట్ రాకోకుండా అనమాట. తర్వాత వచ్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని నేను సన్నగా బారుగా తరుక్కొని వేసాను అనమాట. ఇప్పుడు ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాం. నా ఛానల్ లక్ష్మి థింగ్స్ని మీ ఛానల్గా అనుకొని కొంచెం షేర్ చేయండి, సబ్స్క్రైబర్ని పెంచండి. ఇది నా రిక్వెస్ట్ అనమాట. చూసారు కదా, బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత నేను కరివేపాకు వేసాను, అలాగే పచ్చిమిరకాయలు తురుముకొని వేసాను అనమాట. దీన్ని కూడా కొంచెం మనం వేపుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను. ఇది పచ్చి వాసన పోయేదాకా మనం వేపుకుందాం. ఇక్కడ చలి పెరిగింది, అంటే ఇదో పెద్ద చలిలాగా నాకేం అనిపించట్లేదు. ఎందుకంటే అస్సాంలో 13 ఇయర్స్ ఉండి వచ్చాను కదా, ఆ చలి అంటే ఘోరంగా ఉంటుంది. పగలో ఎండ కనపడదు. తర్వాత అమ్మో ఆ చలికి అసలు సాక్సులు, స్వెటర్లు, టోపీలు, రగ్గులు, చాలా ఘోరంగా ఉంటుంది. చలి 6 నెలలు ఉంటుంది. ఇది పెద్ద చలిలాగా ఏం లేదు. చాలామంది చలి చలి అంటున్నారు, కానీ ఎట్లయినా కొంచెం చల్లగాలులు ఇస్తున్నాయి కాబట్టి మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళకి చాలామంది నాకు ట్యూషన్స్ పెడతానని చెప్పాను కదా, ఆ ట్యూషన్స్కి వచ్చిన పిల్లలు చాలామంది తగ్గుతున్నారు. ఎందుకంటే ఎర్లీ మార్నింగే స్కూల్కి వెళ్ళిపోవాలి కదా, పసిబిడ్డలు లెగిసేసి వాళ్ళు రెడీ అయ్యి స్నానం చేసి వెళ్ళేళ్ళకి పాపం అల్లాడిపోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసాను అనమాట. ఈ సాల్ట్ వేస్తే ఏంటంటే కొంచెం అన్నీ నరముగా, అంటే గ్రేవీ కావాలి కాబట్టి మనమే ముందు సాల్ట్ వేసేసుకొని తర్వాత పసుపు వేసేసుకొని తిప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మనం రొయ్యలు వేసినప్పుడు ఈ పసుపును తర్వాత సాల్ట్ అనేది ఆ ముక్కలకు పడితే బాగుంటుంది. ముక్క లోపలికి వెళ్ళాలి కదా. ఇట్లా మెత్తగా అయ్యేదాకా మనం వేపుకోవాలి. ఇప్పుడు వచ్చి కేజీ రొయ్యలు తీసుకొచ్చాయి కదా, కేజీ రొయ్యలను కూడా మనము ఇందులో వేసేసుకొని తిప్పుకుందాం. రొయ్యలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా, ముక్కలకు పెట్టిన వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మనం మూతేసుకొని
ఆ ముక్కల్లో నుంచి వాటర్ వచ్చిన దానితోనే ఉడికిద్దాము. అయితే చలికాలం అని చెప్పాను కదా, పిల్లలకి పొద్దున్నే స్నానాలు చేపిస్తారు కదా, అప్పుడు పిల్లలు చలి 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 అని వణుకుతూ ఉంటారు. అట్లా కాకుండా స్నానం చేపించిన తర్వాత వెంటనే ఏదో ఒక నూనెని ఒళ్ళంతా మరీ ఎక్కువ కాదు, నూనె అంటే నూనెతో చక్కగా మసాజ్ చేసేయండి ఒళ్ళంతా స్నానం చేసి వచ్చిన తర్వాత. దానివల్ల ఏంటంటే వాళ్ళకి చర్మం చిట్లదు, ప్లస్ వేడి పుట్టిద్ది, చక్కగా పిల్లలు వెచ్చగా ఫీల్ అవుతారు. చక్కగా బట్టలు వేసేసి స్కూల్కి పంపించేయండి. ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ని కూడా పిల్లలకి చేయండి, అలా వదిలేయద్దు. కొంతమంది పిల్లలు మొక్కలు కారుతూనే ఉన్నాయి పాపం. చూసారు కదా, కొంచెం వాటర్ వస్తూ ఉందన్నమాట మొక్కల్లో నుంచి, చాలా వరకు వాటర్ వచ్చేసేసింది. మధ్యలో ఒకసారి చూసుకొని తిప్పుకోండి. అదే ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మళ్ళీ హైలో పెట్టి మనం ఉడికించుకుందాము. చూసారు కదా, మొక్కల్లో వాటర్ అంతా వచ్చింది, ప్లస్ ఇంకిపోయింది కూడా, ఆవిరైపోయింది కదా. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనము ఇందాక నేను 1/2 కేజీ బీరకాయ అని చెప్పాను కదా, దాన్ని తరిగి పెట్టుకున్నాను కదా, అది వేసేసుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే బీరకాయలో వాటర్ కూడా వస్తుంది కదా ఇప్పుడు, ఆ వాటర్తో మనకి సరిపోతుంది. మొత్తం కింద నుంచి పైకి మొత్తం కలిపి వేసుకొని దీన్ని కూడా ఒక 5 నిమిషాలు మీడియంలో పెట్టుకోవాలి. మరి హైలో పెడితే ఏంటంటే వాటర్ రాకపోగా డ్రై అయిపోద్ది అనమాట. అందుకోసము దీన్ని మీడియంలో పెట్టుకొని మళ్ళీ మూతేసుకొని ఈ బీరకాయలో వాటర్ అంతా బయటకు వచ్చేదాకా మనం ఉడికించుకుందాం. నేను ఒక విషయం చెప్పాలి మీకు, ఏదన్నా యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, అంటే చిన్న దెబ్బలు తగిలినా చిన్నదే కానీ అనుకోవద్దు. ఇప్పుడు చూశారు కదా, వాటర్ కొంచెం రిలీజ్ అవుతూ ఉంది. అది 2 మినిట్స్ తర్వాత చూస్తే రిలీజ్ అయింది. దాన్ని మనం తిప్పుకొని మళ్ళీ మూతేసుకుందాము. మూతేసుకునే ముందు కొంచెం ధనియాల పౌడరు, అదేవిధంగా ఎందుకంటే మనకి వాటర్ ఉంది కదా, ఇప్పుడే మనము సరిపడా కారం వేసుకోవాలి. ఆ వాటర్తోనే చక్కగా ఉడికిద్ది. బీరకాయ మనం వేసినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఉడికేలకి కొంచెం అది కనపడదు, ఏదో గ్రేవీలాగా కలిసిపోయినట్టు అయింది. ఇందాక ఆల్రెడీ పసుపు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోండి, కావాలనుకుంటే వేసుకోవచ్చు. అలా కింద పైదాకా కలిపి పెట్టుకోవాలి. కింద యాక్సిడెంట్ గురించి చెప్పాను కదా, అయితే మా వారు కొంచెం బండి మీద నుంచి పడ్డారనమాట. అప్పుడు గోడకు దెబ్బ తగిలింది. అయితే చిన్న దెబ్బగా పోయిద్దని ఆయిల్, ఈ ఆయిల్ అని, ఆ ట్యాబ్లెట్, ఈ మందని రాసుకున్నారు కానీ చెకప్ చేయించుకోలేదు అనమాట. ఇప్పుడు ఈ మూత పెట్టుకొని మనం ఉడికించుకుందాము. చేయించుకోలేదు. ఇప్పుడు అది ఏమైందంటే ఫిజియోథెరపీ చేయాల్సి వచ్చింది. నరాలన్నీ ఒక దగ్గరికి పోగడిపోయినాయి అంట. ఒక్కరోజుకి వచ్చి 1000 రూపాయలు, 20 సిట్టింగ్స్ వేయాలంట. అంటే 20,000 ఇప్పుడు పోతాయి అన్నమాట. అందుకోసం ముందుగానే మేలుకోవాలి. ఏమైనా కానీ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోండి. కొంచెం వాటర్ ఇంకిపోయింది కదా, అప్పుడు మనం ఇంకొంచెం వాటర్, అంటే మరీ ఎక్కువ గ్లాసుడు ఏం అవసరం లేదు, 1/2 గ్లాసుడు వాటరులో సగం ఒక కప్పుడు వాటర్ పోసేసి మళ్ళీ దీన్ని మూతేసి 2 మినిట్స్ ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో. చూసారు కదా, పైకి మొత్తం నూనె వచ్చేసేసింది. మీకు కావాలంటే ఇప్పుడే దించుకోవచ్చు, లేదు ఇంకా గ్రేవీగా ఉంటే బాగుంటుందిలే అంటే దగ్గరగా ఉంటే బాగుంటుంది, లేదా కొంచెం గ్రేవీగా కావాలి మాకు అనుకుంటే ఉంచుకోవచ్చు. చూసారుగా చక్కగా ఉడికిపోయింది. దించే ముందు మనం కొంచెం గరం మసాలా ఒక 1/2 స్పూన్ వేసుకొని తిప్పుకుందాము. అలాగే కొత్తిమీర వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. కొత్తిమీర వేస్తేనే మంచిది, ఆ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. అదేవిధంగా కొత్తిమీరలో ఏంటంటే మనకి బ్లడ్ బాగా పడుతుందని అంటారు. ఆకుకూర కదా, ఆకుకూరలు ప్రతిరోజు కొత్తిమీర ప్రతి వంటలో కూడా వేస్తే కూరలో ఆకుకూర తిన్నట్టు కూడా ఉంటుంది. అంతే, అయిపోయింది. ఇంకా మీరు ఇది సర్వ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్ బాయ్.
ముక్క సూపర్ నంజు